అందరికీ నమస్తే అండి. శ్రీరెడ్డి. అసలు దీని గురించి వీడియోలు చేయకూడదు అనుకున్నా. చాలామంది మెసేజ్ పెట్టారు, బాబు దాని గురించి వీడియోలు చేయబాకు బాగాలేదని చెప్పేసి అంటే సర్లేండి చేయండి దాని గురించి అని కూడా చెప్పా. అయితే అది ఊరుకోదు కదా, 10 మాటలు అనేస్తుంది, 100 మంది తిట్టించుకుంటుంది. దానికి అలవాటు అది. ఇప్పుడు కూడా రోజా గారిని ఉద్దేశించి పాపం ఎంత దారుణంగా తిడుతుందంటే పచ్చి బూతులు తిడుతుంది రోజాని. మేము తిట్టామంటే ఒక అర్థం ఉంది, మేము కూడా అంత దారుణంగా ఇప్పుడు తిట్లా. ఏం పెట్టిందంటే ఒక పోస్ట్ ఒకటి పెట్టింది, ట్విట్టర్లోని ఫేస్బుక్లోని కూడా పెట్టింది. ఏంటంటే, రోజా ఏమైపోయావే నువ్వు, రోజా అయిపోయావే నువ్వు నా చేతిలో, సానిముండా మా పార్టీలో ఉండి డ్యామేజ్ తప్ప ఏమీ చేయలేదు కదా చెత్తముండా అని చెప్పేసి అని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రోజాను ఉద్దేశించి శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్. అలాగే విడుదల రజనీ గారిని ఉద్దేశించి కూడా సేమ్ అంతే. విడుదల రజనీ గారిని కూడా అలాగే మొండా అని చెప్పేసి అని సంబోధించి ఒక పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి తప్పు కదా, అలా మనం తిట్టకూడదు కదా. ఎంత కాదనుకున్నా మీ పార్టీ కాదులే, ఎంత కాదనుకున్నా జగనన్న చెల్లెలు వాళ్ళు, అంటే రోజా వయసులో పెద్ద అయినా సరే జగనన్న చెల్లెమ్మనే పిలుస్తారు. నువ్వు అంత కష్టపడ్డావో నీకన్నీ ఎక్కువ కష్టపడ్డారు రోజా కానీ విడుదల రజనీ కానీ అంటే బూతులు తిట్టడంలో. నువ్వు ఎలాగైతే ఇప్పుడు నోరు వేసుకొని పడిపోతున్నావో, గతంలో నువ్వు ఎలా అయితే విరవేగిపోయావో అలాగే రోజా పాపం విడుదల రజనీ గారికి ఏ పాపం ఉంది పక్కన పెట్టండి, విడుదల రజనీ గారిని పక్కన పెట్టండి. నీలాగే రోజా కూడా విరవేగిపోయింది. నా అంత తోపు నా అంత తురుము లేడు, జగనన్న వెనకొరలు ఉన్నాడు. జగనన్న నువ్వు పెద్ద తోపు తురుము కాను, ఇంక మేము అందరినీ బూతులు తిట్టేస్తామని చెప్పేసి నెరవేగిపోయింది. నీకంటే ఎక్కువ చేసింది, నీకంటే ఎక్కువ మాట్లాడింది రోజా. ఏమైంది వాళ్ళ రోజా పరిస్థితి? దేకే నాదుడు కూడా లేడు. కనీసం జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన మీటింగ్కి ఏదైతే ఉందో, మొన్న ఎవరినైతే ఎమ్మెల్యేని ఎవరైతే పోటీ చేసిన వ్యక్తులు రమ్మన్నాడో ఇవాళ కూడా కనీసం రోజాకి ఒక్క ఫోన్ చేసి లేదంటే ఫోన్ చేయించి కనీసం నువ్వు రామ్మ ఇక్కడికి ఆఫీస్కి ఒకసారి నీతో మాట్లాడాలి, ఓడిపోతే ఓడిపోయేలే, తర్వాత కార్యాచరణ ఏముందో ఒకసారి ఆలోచించుకుందాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం, మళ్ళీ ప్రజలతో ఎలా పోరాడాలని చెప్పేసి అని రోజాను కూడా పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కనీసం ఫోన్ కూడా చేయలే. కాదు నువ్వు బాగా అడిగి కనుక్కో, మొన్న జరిగిన మీటింగ్లో కానీ ఇవాళ జరిగిన మీటింగ్లో కానీ రోజా ఎక్కడైనా కనిపించిందా? రోజా కానీ కొడాల నాని కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళెవరైనా కనిపించారా? కనిపించరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు. నువ్వు ఎవరినైనా తిట్టుకో, రోజా జోలికి మాత్రం రా మాకు. అయితే గీతే మేము తిట్టాలి రోజాని, మాకు ఆ రైట్స్ ఉన్నాయి. నువ్వు తిడితే మాత్రం ఒప్పుకోము. రోజాని మేము తిట్టొచ్చు, మాకు ఆ రైట్స్ ఉన్నాయి. నువ్వు తిడితే మాత్రం ఒప్పుకోం. కాకపోతే విమర్శించే విధానం ఒకటి ఉంటుంది, తిట్టే విధానం ఉంటుంది. ఖచ్చితంగా ఆ విధంగా తిట్టు. నువ్వు ఇలాగా పెద్ద పెద్ద పదాలు వాడితే బాగోతు చెప్తున్నావు. ఎంత కాదనుకున్నా రోజాకి మేము పెద్ద అభిమానం, మాకు బాధ కలుగుద్దిగా. రోజానన్నా విడుదల రజనీనన్నా నీకు తెలియట్లే రోజా విలువ, మాకు తెలుసు. నువ్వు అనవసరంగా రోజా గురించి నోరు పారేసుకుంటే బాగొచ్చుడు, చెప్పు దెబ్బలు తినేస్తావు. అది నీకు మైనస్. ఎందుకంటేనంటే రోజా మొగుడు చెన్నైలోనే ఉంటాడు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ, సౌత్ ఫిలిం అదేదో ఉంటుంది, దానికి డైరెక్టరో లేదంటే ప్రెసిడెంటో. రోజా తలుచుకుంటే కనుక నిన్ను 2 నిమిషాలు వేసేస్తుంది బొక్కలో. నువ్వు చెన్నైలో ఉన్నా, ముంబైలో ఉన్నా, రెడ్ లైట్ ఏరియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే రోజా తలుచుకుంటే దీన్ని వేసేయాలరా బొక్కలో అని చెప్పేసి అనుకుంటే కనుక ఏదో కేసు పెట్టి రోజా నేను లోపల వేయగలుగుతుంది. అంత కెపాసిటీ ఉంది రోజా దగ్గర. మమ్మల్ని ఏం చేయలేదులే, నువ్వు మరి మీరు మాట్లాడుతున్నారు కదరా అని చెప్పేసి అనుకోకు, అంత సినిమా లేదు. నువ్వంటే ఏ పార్టీకి చెందిందా నువ్వు కాదు, అర్థమైందా? నువ్వు అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిందా నువ్వు కాదు, వేరే రాజకీయ పార్టీకి చెందిందా నువ్వు కాదు. అనవసరంగా నీకు ఒళ్ళు కొవ్వెక్కి నీ నోటిదోల కొద్దీ రోజాని బూతులు తిట్టేస్తున్నావు. కానీ రోజా తలుచుకుందంటే నేను ఖచ్చితంగా బొక్కలేస్తుంది, తోవించేది ఒళ్ళు కొవ్వు మొత్తం తగ్గించేద్ది. నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావు, తప్పు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. రాజకీయంగా ఎన్నోన్నా విమర్శించుకోవచ్చు, కానీ మేము కూడా మాట్లాడాలని చెప్పేసి నేను అలా. రోజాని కూడా మేము కూడా మాట్లాడాం, కానీ అనుభూతులు మాట్లాడాల. నీలాగా అది అని ఇదని ఇంకోటి అని చెప్పేసి నేను ఎప్పుడూ మాట్లాడాల. అయితే రోజు ఏదైతే భాషలో మాట్లాడిందో అదే భాషలో మాట్లాడాం. అయినా నువ్వు ఎందుకు గింజుకుంటున్నావు నాకు అర్థం కావట్లా. నీకు వైసీపీకి సంబంధం ఏంటి? నిన్నెవడో దేకట్లేదు కదా, నిన్నెవడో దేకను కూడా దేకడం. నేను నిన్న కూడా చెప్పా, నిన్ను కానీ పార్టీలో చేర్చుకునే పరిస్థితి వచ్చింటే కనుక, ఒకవేళ వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసుకుంటారు తప్పితే మిమ్మల్ని దేకడం.
ఇంకా అది మిమ్మల్ని పార్టీలో చేర్చుకున్నారంటే అది వేరే వేరే విధంగా వెళ్ళిపోతుంది. అది మామూలుగా ఇప్పుడు బూతుల పార్టీ అంటారు, అప్పుడు లకాలతో సంబోధించి పార్టీ అంటారు. అప్పుడు అది దీనికన్నా పెద్ద అవమానం. అది నిన్ను పక్కన వేసుకొని తిరగడం కన్నా చచ్చిపోవడం బెటరు. జగన్మోహన్ రెడ్డి నిన్ను పక్కన వేసుకొని తిరిగే కంటే చచ్చిపోవడం బెటరు. చచ్చిపోవడానికన్నా సిద్ధపడతాడేమో కానీ నిన్ను మాత్రం పక్కన పెట్టుకొని తిరగడం. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గొడవలు చేసేసుకో. మాకు రోజంతా తిట్టాలా, విడుదల తిట్టాలా, అందరిని బూతులు తిట్టాలా? నేను ఏమైనా పెద్ద పత్తిత్వా? నువ్వు రోజా జోలికి విడుదల రజనీ జోలికి వచ్చావంటే మామూలుగా ఉండదు. అయితే గీతే మేము తిట్టాలిగా నువ్వెవరితోవే రోజంతా తిట్టడానికి? నేను బొమ్మలాట అనుకుంటామేంటి ఇదేమన్నా కానీ. పాపం ఓడిపోయిన బాధలో ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. మీడియా ముందుకు వచ్చి ముఖం చూపించుకునే దిక్కు లేదు. కానీ వచ్చింది ఖచ్చితంగా, రేపో ఎల్లుండో లేదంటే అవతల ఎల్లుండో ఏదో ఒక రోజున ఖచ్చితంగా మీడియా ముందుకు మళ్ళీ వచ్చుద్ది. రాదని చెప్పేసాను కాదు, రోజా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పేసి 1000 కలతో ఎదురు చూస్తున్నాం మేమంతా కూడా. అంటే గతంలో మాట్లాడినట్టే బూతులు మాట్లాడుతా ఈసారి సంస్కారవంతంగా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించుద్దా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడుతుంది. లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారు అనే మాట్లాడుతుంది. ఆ 2 పదాలు వినాలని చెప్పేసి వారం బట్టి కళ్ళు కాయలు కాసిలో ఎదురు చూస్తున్నాను నేను రోజా కోసం. వచ్చుద్ది కదా అని చెప్పేసి నువ్వు ఇలాంటి బూతులు మాట్లాడితే చెప్పు దిగపోరా మేమే కొడతాం. రోజా అనుకుంటే రోజాకే ఎవరు లేరు అనుకుంటున్నావు ఏంటి? రోజా వెనకతలు మేము ఉన్నాం. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా కానీ నువ్వు ఎక్స్ట్రా మాటలు మాట్లాడమంటే బాగా చెప్తున్నా. రోజానంటే మమ్మల్ని అన్నట్టే, ఇది ఫిక్స్, ఎవడెన్ని అనుకున్నా పర్వాలా. రోజా ఇక వేరత్మాలు మేము రోజాకి. నీకు మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే రోజాని తిడతానంటేనో ఇంకొకరిని తిడతానంటేనో ఒప్పుకోను. వాళ్ళ దగ్గర పెట్టుకో. లేదంటే కనుక నీకు సినిమా చూపిస్తాను ఖచ్చితంగా. నువ్వు ఇలాగ అత్యాసాలు అతి మాటలు మాట్లాడి నా ఇష్టానుసారంగా మాట్లాడుతానంటే కనుక ఖచ్చితంగా అది ఇక రోజా అభిమానుల సంఘం అధ్యక్షుడిగా చెప్తున్నా. తెలుగు 2 రాష్ట్రాల్లో రోజా అభిమానులకు నేను అధ్యక్షుడిని, అభిమానుల సంఘానికి నేను అధ్యక్షుడిని. నేను చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకో బాగా. అది మళ్ళీ చెప్పను ఇంకా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నీ నోటంతా రోజా అనే పదం వినబడినా సరే నేను సిక్కుతాం ముక్కల కింద, పక్కా గ్యారంటీ అది. రోజా గారు మీరేం భయపడమాకండి, మీకు మేము ఉన్నాం. తర్వాత రాజకీయంగా ఎన్ని బూతులు ఉన్నా మీరు మేము మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాంటి శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటాం. రోజాకి అండగా మేము ఉంటామండి. ఈ 5 ఏళ్ళు ఎంత కష్టపడింది అనుకుంటున్నారు రోజా? అంటే నీలాంటి దాని చేత మాటలు పడ్డానుకా? ప్రతి బోది కూడా రోజాని అనేదే. ఏమనుకుంటున్నావు రోజా అంటే? నువ్వు ఎంత సేవ చేసిద్ది అనుకుంటున్నావు? నీ మాదిరి కాదు, మామూలుగా ప్రజలకి. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాజీ మంత్రిని పట్టుకొని నోటుకొచ్చింది మాట్లాడతావా? నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నోరు జారావంటే ఈపీ మానం మోత మోగిపోద్ది. రోజా గురించైనా విడుదల రజనీ గురించైనా. విడుదల రజనీ గురించి పెద్దగా మాట్లాడుకోవసరం లేదులే. పాపం ఏదో ఆవేశంలో 1-2 సందర్భాల్లో మాట్లాడొచ్చేమో కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించింది, లోకేష్ గారిని ఉద్దేశించి కూడా లోకేష్ గారైనా సంబోధించింది. ఆ విషయంలో మెచ్చుకొచ్చామండి. ఆవిడని ఇప్పుడు ఆ విషయంలో తప్పుపట్టాం. ఒకవేళ రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడుంటే అప్పుడప్పుడు విమర్శించేమో కానీ ఇంకొక రకంగా భాష పరంగా విడుదల రజనీ చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడిందనో ఇంకొక రకంగా మాట్లాడిందనో ఏ రోజు కూడా మేము అనలేదు. మరి విడుదల రజనీ ఏం పాపం చేసింది అసలు నాకు అర్థం కావట్లా. ఏమంది నేను ఏమన్నా అందా విడుదల రజనీ? ఓహో మీలా బూతులు మాట్లాడట్లేదనా? బాగా చదువుకున్న వ్యక్తులు కదా, అంత పెద్ద బూతులు మాట్లాడలేరు. మళ్ళా అడుక్కుని బ్యాచ్ అనుకో, ఎన్ని బూతులన్నా మాట్లాడతారు. కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తులు, విదేశాల్లో పెరిగిన వ్యక్తులు కదా, మరీ రోతగా మరీ నీచంగా దిగజారిపోయి మాట్లాడే వ్యక్తులు అయితే కాదు. అంటే రోజా అయితే మాట్లాడేద్దులే, రోజా కూడా ఇక్కడే ఉంది కదా, సగం చదువులే కదా మా అన్నీ కూడా. కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడితే బ్యాండ్ బోగిపోద్ది నీకు, బాగా గుర్తుపెట్టుకో.